జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ప్రాణశక్తి, దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మానవ జీవితంలో, జీవన విధానంలో ఇంద్రియాల పాత్రను గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ప్రాణశక్తిని గురించి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కలిగేటట్లయితే జీవిత పరమార్థం నెరవేరినట్లే. ప్రాణశక్తిని నియంత్రించగలిగితే విశ్వాన్ని జయించినట్లే. దైనందిన జీవితం కానీ, ఆధ్యాత్మిక ప్రయాణం కానీ సులభతరం కావాలంటే కీలకమైనటువంటి ప్రాణశక్తి యొక్క రహస్యాన్ని గురించి అవగాహన గావించుకోవాలి. పరమాత్మకు ప్రాణశక్తికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రాణశక్తిని ఆధేయం అనుకుంటే పరమాత్మ ఆధారం అవుతాడు. పరమాత్మ లేకుండా ప్రాణశక్తి లేదు. కానీ పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే ప్రాణశక్తి చాలా అవసరం. ప్రాణశక్తి లేకుండా ఆలోచనలు లేవు, సంకల్పాలు లేవు, కోరికలు లేవు. ప్రాణశక్తి లేకుండా పదార్థం కూడా లేదు. విశ్వం మొత్తం ఆవిర్భవించడానికి మూల కారణం ప్రాణశక్తే. ఒక్క మాటలో చెప్పాలంటే పరమాత్మ కన్నా ప్రాణశక్తే కీలకమైంది. ఎందువలన? ప్రాణశక్తిలో పరమాత్మ ఉంటాడు, కానీ పరమాత్మలో ప్రాణశక్తి ఉండదు. ప్రాణశక్తి సంపూర్ణంగా ఉంటుంది, పరమాత్మ పాక్షికంగా ఉంటాడు. ప్రాణశక్తి నుండే కనిపించేటటువంటి చరాచర జగత్తు మొత్తం కూడా ఆవిర్భవించింది. కానీ పరమాత్మ నుండి భౌతిక జగత్తు ఆవిర్భవించే అవకాశమే లేదు. పరమాత్మ నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటాడు. కానీ ప్రాణశక్తి మాత్రం నిరంతరం చెలిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలా రూపాంతరం చెందకపోతే సృష్టికి, స్థితికి, లయాలకు అవకాశమే ఉండదు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వమంతా ప్రాణశక్తి మయమే. ప్రాణశక్తి లేనిది, ప్రాణశక్తి కానిది, ప్రాణశక్తికి భిన్నమైనది, ప్రాణశక్తికి అతీతమైనది, వేరైనది మరొకటి లేదు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే అన్నమయ కోశం చాలా కీలకమైంది అని ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం కదా. అటువంటి అన్నమయ కోశం కంటే కీలకమైనది ఏమిటంటే ప్రాణమయ కోశం. ఎందువలన? అన్నమయ కోశాన్ని నియంత్రించేది కూడా ప్రాణమయ కోశమే కదా. కాబట్టి విశ్వంలో ఏది జరగాలన్నా, ఏది సృష్టించబడాలన్నా, ఏది ఏర్పడాలన్నా, ఎటువంటి మార్పులు చేర్పులు జరగాలన్నా కీలక పాత్ర పోషించేది ప్రాణశక్తే కదా. నేను గురు సందేశాలను మీకు అందిస్తున్నాను, మీరు వింటున్నారు. నేను అందించటానికి మూల కారణం ప్రాణశక్తి, మీరు వినటానికి మూల కారణం కూడా ప్రాణశక్తి. కాబట్టి ప్రాణశక్తి అనేది మానవ జీవితంలో, జీవన విధానంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాణశక్తిని జాగ్రత్తగా నియంత్రించగలిగితే, నిగ్రహించగలిగితే, ఉపయోగించుకోగలిగితే, సద్వినియోగపరచుకోగలిగితే జీవితం స్వర్గమయమవుతుంది. అదే ప్రాణశక్తిని
దుర్వినియోగపరుచుకుంటే జీవితం నరకప్రాయం అవుతుంది. అయితే సద్వినియోగపరచుకోవటం అంటే ఏమిటి, దుర్వినియోగపరచుకోవటం అంటే ఏమిటి? సద్వినియోగపరచుకోవటం అంటే భగవంతుడి యొక్క సంకల్పాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడం. దుర్వినియోగపరచుకోవటం అంటే భగవంతుని యొక్క ఆదేశాలకు విరుద్ధంగా జీవించటం. ఇప్పుడు మానవ జీవితం ఎలా కొనసాగుతుందో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పంచభూతాల కన్నా, వృక్షాల కన్నా, శాకాహార మాంసాహార జంతువుల కన్నా మానవుడే ప్రమాదకారిగా మారాడు. మానవుడి వల్లనే ప్రపంచం అంతా ప్రమాదంలో పడిపోయింది. అటువంటి మానవ జీవితంతో సహా ప్రపంచం మొత్తం కూడా పతనావస్థకు చేరటానికి మూల కారణం మానవుడు ప్రాణశక్తిని సక్రమైన పందాలో వినియోగించలేకపోవటమే, ఉపయోగించుకోలేకపోవటమే. ప్రాణశక్తి యొక్క రహస్యం తెలిస్తే విశ్వరహస్యం మొత్తం తెలిసిపోతుంది. అటువంటి ప్రాణశక్తిలో కీలక పాత్ర పోషించేవి ఇంద్రియాలు. మానవ దేహంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి, 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. మనం దశకంఠుడు అంటున్నాం కదా, రావణాసురుడు ఎక్కడా లేడు. మనిషికి ఒక్క తలకాయ ఉంటుంది తప్ప 10 తలకాయలు ఉండవు. మరి దశకంఠుడు అనేటటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే, దశ ఇంద్రియాలను జయించలేకపోయాడు, నిగ్రహించలేకపోయాడు. ఇంద్రియ నిగ్రహం ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి సమూలంగా పతనమవుతాడు. కాబట్టి మానవ జీవితంలో, జీవన విధానంలో, దైనందిన కార్యక్రమాలలో ఇంద్రియాల పాత్ర చాలా కీలకమైంది. అయితే ఆ ఇంద్రియాలలో కర్మేంద్రియాలు అన్నమయ కోశానికి సంబంధించి ఉంటాయి. జ్ఞానేంద్రియాలు మాత్రం ప్రాణమయ కోశానికి సంబంధించి ఉంటాయి. మీరు వేదాంతాన్ని మొత్తాన్ని సమూలంగా సమీక్షించండి, పరిశోధించండి, విశ్లేషించండి. ఎక్కువ శాతం ఇంద్రియాలను గురించే ప్రస్తావించబడింది, ఇంద్రియ నిగ్రహాన్ని గురించే తెలియజేయబడింది. ఇంద్రియాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఎందువల్ల? ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మనిషి అంతర్ముఖానికి మళ్ళగలుగుతాడు. ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంటే మనిషి బాహ్యముఖ ప్రయాణంలో ఉంటాడు. బాహ్యముఖ ప్రయాణం అనేది బంధాలకు దారితీస్తుంది. అంతర్ముఖ ప్రయాణం అనేది బంధాలను కరిగిస్తుంది. వాస్తవానికి ఇంద్రియాలను బయటకు మళ్ళించామంటే మనిషి శక్తిని కోల్పోతాడు. ఇంద్రియాలను ఉపసంహరించుకోగలిగితే శక్తి విపరీతంగా పెరుగుతుంది. తాళపు చెవిని ఒకవైపుకు తిప్పితే తాళం విడిపోతుంది, తాళాన్ని తీయచ్చు. మరొక వైపుకు తిప్పితే తాళం మూసుకొని పోతుంది, తాళం పడిపోతుంది. దాన్ని ఎటువైపుకు తిప్పాలి అనేది మనసు పరిధిలో ఉంటుంది. కొన్ని చోట్ల ప్రస్తావిస్తూ ఉంటారు. జ్ఞానేంద్రియాలు 6 అంటుంటారు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 6 అంటారు. అలా ఎందుకు పిలవాల్సి వచ్చింది? జ్ఞానేంద్రియాలకు అదనంగా మనసు కలుస్తుంది.
మనసు జ్ఞానేంద్రియాలను నియంత్రించగలిగితే మనిషి అంతర్ముఖుడవుతాడు. అటువంటి జ్ఞానేంద్రియాలను లోపలకు ఉపసంహరించుకునేటటువంటి విధానాన్ని ప్రత్యాహార అంటారు, విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్. పతంజలి మహర్షి అష్టాంగ యోగాలో ప్రత్యాహారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎందువలన ప్రత్యాహార లేకుండా ఏ వ్యక్తి అంతర్ముఖానికి మళ్ళీ అవకాశమే లేదు. ఒక తాబేలు తన ఇంద్రియాలను ఏ విధంగా ఉపసంహరించుకుంటుందో మనిషి కూడా జ్ఞానేంద్రియాలను బాహ్య ప్రపంచం వైపుకు మళ్ళకుండా ఉపసంహరించుకోగలగాలి. ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపుకు మళ్ళకుండా ఉంటే శక్తిని కోల్పోయే మార్గాలు మొత్తం మూసుకొని పోతాయి. అలా కాకుండా ఇంద్రియాలను అతిగా ఉపయోగించేటట్లయితే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. శక్తి హరించుకుపోయేటట్లయితే తమో రజోగుణాలు బాగా ప్రకోపిస్తాయి, సత్వగుణం తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే శారీరక సుఖానికి, శారీరక మమకారానికి బాగా అలవాటు పడి సెక్స్ అవయవాన్ని అతిగా ఉపయోగించుకుంటూ ఉంటారో వాళ్లకు అన్నమయ కోశం బలహీనమవుతుంది. ఎవరైతే జ్ఞానేంద్రియాలను అతిగా ఉపయోగించుకుంటూ ఉంటారో విలాసవంతమైన, వినోదాత్మకమైన, శృంగారవంతమైన, భోగలాలసమైన జీవితానికి అలవాటు పడతారో వాళ్లకు బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షణ విపరీతంగా ఉంటుంది. బాహ్య ప్రపంచంతో విడరాని సంబంధం ఉంటుంది. బాహ్య ప్రపంచంలోనికి పరుగులు తీస్తూ ఉంటారు. ప్రాపంచిక సమాచారాన్ని విపరీతంగా సేకరిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? అంతరంగం సంస్కారాల మోతాదుతో నిండిపోతుంది. సంస్కారాల మోతాదు పెరుగుతుందంటే చిత్తం కలుషితమవుతుంది. చిత్తములో చిత్తు ఎక్కువగా ఉండేటట్లయితే ఉపచేతన మనసు పూర్తిగా కలుషితమవుతుంది. ఉపచేతన మనసు కలుషితమైందనుకోండి, మానవ దేహంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి అనియంత్రిత అవయవాలు దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతాయి. కాబట్టి సెన్స్ను కంట్రోల్ చేసుకుంటే సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. సెన్స్ను అతిగా అనవసరంగా ఎక్కువగా ఉపయోగించేటట్లయితే సెల్ఫ్ కంట్రోల్ పోతుంది. ఆత్మ నిగ్రహాన్ని కోల్పోతారు. ఇంద్రియ నిగ్రహానికి, ఆత్మ నిగ్రహానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని అనుసరించగలిగిన వ్యక్తులే ఆత్మ నిగ్రహంతో జీవించగలుగుతారు. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు ఆత్మ నిగ్రహాన్ని కోల్పోతారు. ఋషి అంటే ఎవరు? ఇంద్రియాలను జయించిన వ్యక్తి, ఇంద్రియాలను అదుపు చేసిన వ్యక్తి, ఇంద్రియాలను పరిమితం చేసిన వ్యక్తి, ఇంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తి, ఇక చివరగా ఇంద్రియాలను కరిగించుకున్న వ్యక్తి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఇంద్రియాలను కరిగించటం అంటే ఏమిటి? ఇంద్రియాలను కరిగించటం అంటే ప్రాపంచిక సమాచారం మొత్తాన్ని కూడా ఏకత్వంగా భావించటం. ప్రపంచంలో భిన్నత్వం ఉంది అని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఇంద్రియాల ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం. ఇంద్రియాల ద్వారా ప్రాపంచిక సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మూల కారణం ఏంటి? ఉపచేతన మనసు. ఉపచేతన మనసులో ఏముంటాయి? సంస్కారాలు ఉంటాయి.
ఆ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? జన్మ జన్మలుగా వచ్చాయి. అదే సమాచారపు పుట్ట, అదే రాజ్యాంగం అంటే. రాజ్యాంగంలో ఎప్పుడైతే సమాచారం ఉంటుందో, రాజ్యాంగం యొక్క కార్యక్రమాలకు అనుగుణంగా, ప్రణాళికలకు, పథకాలకు అనుగుణంగా మనిషి కర్మలు చేయటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాడు. అటువంటి బాహ్య ప్రపంచంలో సమాచారాన్ని విపరీతంగా సేకరిస్తూ ఉంటాడు. ఆ సమాచారానికి అనుగుణంగా కర్మేంద్రియాల ద్వారా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అంటే చేతన మనసు అనేది ఒకవైపు జ్ఞానేంద్రియాలతో, మరొక వైపు కర్మేంద్రియాలతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండి ఆ 2 రకాల ఇంద్రియాలను నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఎక్కడుంది? ఒకటి అన్నమయ కోశంలో ఉంది, 2 మనోమయ కోశంలో ఉంది. జంతు ప్రవృత్తి అంటే ఏమిటి? ఆహారము, నిద్ర, మైథునము, భయం, ఈ 4 జంతు ప్రవృత్తి లక్షణాలు. విలాసము, వినోదము, శృంగారము, భోగలాలస జీవితం, ఖరీదైన జీవితం, ఆస్తులు అంతస్తులు పెంచుకోవటం, శరీరాన్ని పూర్తిగా ఇంద్రియాలకు వశం చేయటం అనేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి లక్షణాలు మొత్తం కూడా ప్రాణమయ కోశానికి సంబంధించినవి. అందుకే జ్ఞానేంద్రియాలను బాహ్య ప్రపంచానికి బహిర్మార్గాలు అంటారు. అవుట్ డోర్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అంటారు. జ్ఞానేంద్రియాలు కనుక సమూలంగా మూసుకొని పోతే, ఉపసంహరించబడితే మనిషి 100% అంతర్ముఖుడవుతాడు. కానీ ఆ జ్ఞానేంద్రియాలు పనిచేయటానికి మూలం ఎక్కడుంది? ఆధారం ఎక్కడుంది? చేతన మనసులో ఉంది. ఆ చేతన మనసుకు మూలం ఎక్కడుంది? ఆధారం ఎక్కడుంది? ఉపచేతన, అంతఃచేతన మనసులలో ఉంది. ఉపచేతన, అంతఃచేతన మనసుల్లో ఏముంటాయి? జన్మ జన్మల సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు ఎలా వచ్చాయి? తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తే వాటిని సంచితాలు అంటారు. ఈ జన్మలో కర్మలను ఆచరించడం ద్వారా సమకూరేటట్లయితే వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. సంచిత ప్రారబ్ధ కర్మలు 2 కూడా పరిణతి చెంది ఆగామి కర్మలుగా మారి జ్ఞానేంద్రియాలను రెచ్చగొడుతూ ఉంటాయి. ఋషులు అత్యంత విలువైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బహిర్గతం చేయడానికి మూల కారణం వారు నివసించినటువంటి ప్రాంతాలన్నీ కూడా పవిత్రంగా ఉండటమే. అంతరంగంలో సంస్కారాలు ఉండి అవి ఆగామి కర్మలుగా మారి ఇంద్రియాలను రెచ్చగొడుతూ ఉన్నప్పటికీ, ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ, చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, నిర్జనంగా, నిర్మానుష్యంగా, ఏకాంతంగా ఉండగలిగితే, ప్రకృతికి అనుగుణంగా జీవించగలిగితే, ప్రకృతిలో మమేకం కాగలిగితే, నేను ప్రకృతిలో ఒక భాగం అనే భావన ఏర్పడితే, ఆగామి కర్మలు ఇంద్రియాలను రెచ్చగొడుతూ ఉన్నప్పటికీ ఆ ఇంద్రియాలకు ఆహారం దొరకకపోతే ఆగామి కర్మలు కరిగిపోతాయి. కాబట్టి ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు చేతన మనసుకు చేరి ఇంద్రియాలను రెచ్చగొడుతూ ఉన్నప్పటికీ ఆ ఇంద్రియాలకు బాహ్య ప్రపంచంలో ఆహారం లభించకపోతే, ఇంద్రియాలు బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని స్వీకరించకపోతే సంస్కారాల మోతాదు పెరిగే అవకాశమే లేదు.
నిల్వ ఉన్నటువంటి సంస్కారాలు కరిగిపోతాయి. అదనంగా సంస్కారాలు చేరే ప్రసక్తే లేదు. ఇదే యోగ రహస్యం అంటే, ఇదే మానవ జీవిత రహస్యం అంటే. మానవుడు మాధవుడు కావాలంటే మార్గం ఏంటి? సంస్కారాలు మొత్తం దగ్ధం కావాలి కదా. ఆ సంస్కారాలు మొత్తం దగ్ధం కావాలంటే ఇంద్రియాలకు ఆహారం దొరకకుండా పోవాలి. ఇంద్రియాలకు ఆహారం లేకుండా పోవాలంటే చుట్టూ పరిసరాలు పవిత్రంగా ఉండాలి. ప్రకృతిపరమైన స్థావరాలు ఉండాలి. ప్రకృతిపరమైన స్థావరాల్లో మనిషి ఏకాంతంగా ఉన్నప్పుడు ఇంద్రియాలు పూర్తిగా ఉద్రేకం నుండి బయటపడతాయి. ఇంద్రియ ఉద్రేకం లేకపోతే కర్మేంద్రియాలు పనిచేయవు కదా. కర్మేంద్రియాలు అతిగా పనిచేస్తున్నాయంటే దానికి మూల కారణం ఏంటంటే జ్ఞానేంద్రియాలు అతిగా పనిచేయటమే. అంతరంగంలో సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండి ఆ కర్మలు పరిణతి చెంది ఆగామిగా మారినప్పుడు జ్ఞానేంద్రియాల ముందు రెచ్చగొట్టబడతాయి. ఆ జ్ఞానేంద్రియాలకు అనుగుణంగా పనులు చేయటానికి కర్మేంద్రియాలు కీలక పాత్ర పోషిస్తాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయంటే సంస్కారాల మోతాదు తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. చూసారా లింక్ ఎక్కడుందో? కాబట్టి జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచం వైపుకు మళ్ళకుండా ఉండాలంటే కీలకం ఎక్కడుంది? ఎక్కడుంది కీలకం? ఉపచేతన అంతశ్చేతన మనసులలో ఉంది. ఉపచేతన అంతశ్చేతన మనసులలో ఏముంటాయి? ప్రారబ్ధ సంచిత కర్మలుంటాయి. జీవుడు జీవభావాన్ని కరిగించుకోవటం కోసం ప్రారబ్ధ సంచిత కర్మలను పరిణతి చెందే విధంగా ముందుకెళుతూ ఉంటాడు. అవి పరిణతి చెంది ఆగామి కర్మలుగా మారినప్పుడు జ్ఞానేంద్రియాలు చైతన్యవంతమవుతాయి. జ్ఞానేంద్రియాలు చైతన్యవంతమైనప్పుడు బాహ్య ప్రపంచంలో అందుకు అనుగుణమైనటువంటి వెతుకులాట జరుగుతుంది, అన్వేషణ జరుగుతుంది. బాహ్య ప్రపంచంలో అన్వేషణ జరిగినప్పటికీ అక్కడ అందుకు అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే, పవిత్రమైన వాతావరణం ఉంటే జ్ఞానేంద్రియాల యొక్క అన్వేషణ దశల వారీగా ఆగిపోతుంది. జ్ఞానేంద్రియాల అన్వేషణ ఆగిపోయిందంటే ఆగామి కర్మలు కరిగిపోతాయి. ఆగామి కర్మలు కరిగిపోయాయంటే ఉపచేతన అంతశ్చేతన మనసులలో ఉన్నటువంటి ప్రారబ్ధ సంచిత కర్మలు కూడా కరిగిపోతాయి. ఇప్పుడు ఆలోచించండి, ఋషులు క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను తెలుసుకోగలిగారంటే, పసిగట్టగలిగారంటే, వాని గురించి అధ్యయనం చేయగలిగారంటే దానికి మూల కారణం ఏంటి? అంతరంగం పవిత్రంగా ఉండటమే. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలకు అసలు పని ఉండదు. జ్ఞానేంద్రియాలకు పని లేకపోతే కర్మేంద్రియాలకు కూడా ఎటువంటి పని ఉండదు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పని చేయకపోతే, పని చేసే అవసరం లేకపోతే అదే ఇంద్రియ నిగ్రహం అవుతుంది. ఇంద్రియ నిగ్రహం అనేది ఆధ్యాత్మిక మార్గంలో మొదటి సోపానం.
ఆ తదుపరి ఇంద్రియాలు పూర్తిగా కరిగిపోవాలి. ఇంద్రియాలు కరిగిపోతే అతడు ఋషి అవుతాడు. ఋషి అంటే పరిపూర్ణుడు, త్రికాలజ్ఞుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు. అటువంటి ఋషులకు అంతర్వాణి మేల్కొంటుంది, అంతర్యామి మేల్కొంటుంది, అంతరాత్మ మేల్కొంటుంది. అటువంటి ఆత్మస్థితి నుండి ఆలోచిస్తారు, మాట్లాడతారు, కర్మలు కూడా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి కర్మలు చేయకుండా ఉండటం కాదు, తప్పనిసరిగా కర్మలు చేస్తూ ఉండాలి. కర్మలు చేయకపోతే శరీరం బలహీనపడుతుంది. కర్మలు జరుగుతూ ఉంటేనే శరీరంలో ఉన్నటువంటి కొంత మలిన పదార్థం బయటికి పోతూ ఉంటుంది, కలుషితం బహిష్కరించబడుతూ ఉంటుంది. కాబట్టి కర్మలు చేస్తూ ఉండాలి. కానీ ఎలా చేయాలి కర్మలు? స్థితిని మార్చుకొని కర్మలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఇంద్రియాలు విపరీతంగా ఉద్రేకపడుతున్నాయి, ఆవేశపడుతున్నాయి, మనిషిని కవ్విస్తూ ఉన్నాయి, రెచ్చగొడుతూ ఉన్నాయి, ఉద్రేకపరుస్తూ ఉన్నాయి. మనిషి ఇంద్రియాలకు బానిసయ్యాడు, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు, జీవితాన్ని సమూలంగా పతనం చేసుకున్నాడు. ఇది స్వయం కృతాపరాధం. మరొకసారి చెప్తున్నాను, భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. భగవంతుడు సృష్టికర్త. సృష్టి మొత్తానికి కర్త ఎవరంటే భగవంతుడు. ఆ సృష్టికర్త ముందు పంచభూతాలను సృష్టించాడు. ఆ పంచభూతాల్లో సంభవించినటువంటి పరిణామం వల్లనే వృక్షాలు వచ్చాయి. వృక్షాలకి స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పడింది, భిన్న జాతులు ఏర్పడ్డాయి. వాటిల్లో జీవం ఉంది, ప్రాణం ఉంది, జీవ చైతన్యం ఉంది. అటువంటి వృక్ష సముదాయం నుండి దశల వారీగా జంతువులు ఆవిర్భవించాయి. ఈ జంతువులలో జీవ చైతన్యమే ఇంద్రియ చైతన్యంగా రూపాంతరం చెందింది. ఇంద్రియ చైతన్యం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాణులకి, జంతువులకి స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. నేను ఫలానా అనే భావన ఎక్కువగా ఉంటుంది. మనుగడ కోసం పోరాటం చేస్తూ ఉంటాయి. ఆహారం కోసం, నిద్ర కోసం, మైథునం కోసం పరితపిస్తూ ఉంటాయి. మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి, మరణం అంటే భయపడుతూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియ చైతన్యంతో కూడినటువంటి జంతువులన్నీ కూడా శక్తిని కోల్పోతూ ఉంటాయి. అందుకే మీరు గమనించండి, వటవృక్షాలకి 1000 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. అదే పెద్ద పెద్ద జంతువులైనా సరే 100 సంవత్సరాలు జీవించగలుగుతాయి. అందుకు మూల కారణం ఏంటి? వృక్షాలు శక్తిని పొందుతూ ఉంటాయి. వృక్షాలలో ఇంద్రియ చైతన్యం లేదు కాబట్టి యాక్షన్, రియాక్షన్, మోషన్, ఎమోషన్ ఉండవు. అవి ఒక రకంగా సాత్వికంగా ఉన్నట్లే. అదే జంతువును తీసుకోండి,
ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది, కావాలి అని ఉంటుంది, వద్దని ఉంటుంది, రాగం ఉంటుంది, మరొక వైపు ద్వేషం కూడా ఉంటుంది, అనుకూలత ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. మనుగడ కోసం విపరీతంగా పోరాటం చేస్తూ ఉంటాయి, ఆరాటపడుతూ ఉంటాయి. అందుకే వీటికి శక్తి హరించుకుపోతూ ఉంటుంది. ప్రస్తుతం మానవులంతా అతి భయంకరమైన జబ్బులకు లోను కావటానికి, ఎవరు పరిష్కరించలేనటువంటి క్లిష్టమైన సమస్యలతో సతమతం అవ్వటానికి మూల కారణం ఏంటి? శక్తిని విపరీతంగా కోల్పోవటమే. ఆ శక్తిని విపరీతంగా కోల్పోవటానికి మూల కారణం ఏంటి? ఇంద్రియాల ఉద్రేకమే. కాబట్టి ఇంద్రియాలను రెచ్చగొడుతూ, ఉద్రేకపరుస్తూ, ఆవేశపరుస్తూ, కవ్విస్తూ మనిషి జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇంద్రియాలను అదుపు చేస్తూ, నిగ్రహిస్తూ, పరిమితంగా ఉపయోగించుకుంటూ, ఇంద్రియాలకు విపరీతంగా శక్తినిస్తూ, తద్వారా కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ శక్తిని కోల్పోకుండా ఉండేటట్లయితే అతని జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, చర్మం కానీ ఎంత ప్రమాదకరమైనవో మీరు ఆలోచించండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ ప్రపంచం మొత్తం ఒక రకమైన మత్తులో ఉంది. ఏమిటా మత్తు అంటే, ఇంద్రియ మట్టాన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు, ఇంద్రియాలకు బానిసలు అవుతున్నారు, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతున్నారు, ఇంద్రియాలకు వశమవుతున్నారు, ఇంద్రియాలను రెచ్చగొడుతున్నారు, ఇంద్రియాలను అతిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఋషులు అత్యంత విలువైన ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోగలిగారంటే దానికి మూల కారణం చుట్టూ పరిసరాలన్నీ పవిత్రంగా ఉండటమే కదా. ఆనాడు పరిసరాలు పవిత్రంగా ఉండబట్టే మనిషి దివ్యత్వాన్ని అనుభవించగలిగాడు. ఈనాడు పరిసరాలు కలుషితం కాబట్టి దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు. పరిసరాలు పవిత్రంగా ఉండకపోవటానికి మూల కారణం ఏంటంటే మనిషి భౌతికవాదపు మత్తులో ఉంటాం. ప్రకృతి వనరులను ఉపయోగించుకోవటం, వస్తువుత్పత్తిని అనూహ్యంగా పెంచటం, పారిశ్రామిక ప్రగతి కోసం పాటుపడటం, పరిశ్రమలను విపరీతంగా పెంచుతూ ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారు చేసి ఇంద్రియాలను రెచ్చగొట్టడం. ఒక్కసారి కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. కళ్ళు మూసుకున్నా కలుషితమే, కళ్ళు తెరిచినా కలుషితమే. కాబట్టి ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనవి. గుర్రాలు అదుపు తప్పితే బండి ఏ విధంగా బోల్తా పడుతుందో, ఇంద్రియాలు అదుపు తప్పితే మనిషి జీవితం కూడా సమూలంగా పతనమవుతుంది. అందుకే చెప్తుంటారు, ఏనుగుకు స్పర్శ ప్రీతి ఎక్కువట. అందుకే ఆడ ఏనుగు కోసం అది పరుగులు పెడుతూ ఉంటుంది. జింకకు శబ్ద ప్రీతి ఎక్కువట. శబ్దాన్ని బట్టి అది పరుగులు పెట్టి జీవితాన్ని కోల్పోతుంది. మిడతకు కాంతి ప్రీతి ఎక్కువట. వెలుగు కోసం ఆరాటపడుతూ ఉంటుంది, ఆ మంటల్లోనే దహించుకుపోతుంది. చేపలకు రసప్రీతి, అంటే చేపలు పట్టడానికి ఎర్రేస్తూ ఉంటారు, ఎర్రను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ఎర్ర కోసం ప్రయత్నించి గాలానికి చిక్కుతుంది. అదే తొమ్మిదలను తీసుకుంటే గంధ ప్రీతి, వాసన కోసం పరితపిస్తూ ఉంటుంది.
బిడ్డలారా, ఒకే విషయం చెప్తున్నాను. ఇంద్రియాలను నిగ్రహించుకోమని చెప్పటం చాలా సులభం, ఇంద్రియాలను నిగ్రహించటం చాలా కష్టం. ఇంద్రియ ఉద్రేకం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే మనిషికి అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే ఎక్కువగా ఉంటుంది. ఉత్తమ సంస్కారాలుంటే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, చెడు సంస్కారాలుంటే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి పతనానికి మూల కారణం ఏంటంటే స్వయంకృత అపరాధం. ఒంటరి జీవితంలో కొనసాగుతున్నప్పుడు, స్వేచ్ఛాయుత జీవితాన్ని కొనసాగుతున్నప్పుడు మనిషి ఇంద్రియాలు ఎంతో కొంత మేరకు అదుపులో ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి కుటుంబ వ్యవస్థ ద్వారా బంధించబడ్డాడో, నేను, నాది, నాకనేటటువంటి భావనలు పెరుగుతూ వచ్చాయో, తన అవసరార్థం తెలివి మీద సంపత్తిని విపరీతంగా ఉపయోగించి ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ఉపయోగించుకోవటం మొదలుపెట్టాడు. వస్తువోత్పత్తి మొత్తం దేనికి సంబంధించింది? శారీరక ఇంద్రియ మట్టాలకు సంబంధించింది. శరీరం సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది, ఇంద్రియాలు విలాసం కోసం, వినోదం కోసం, శృంగారం కోసం, భోగలాలస జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఉంటే మనిషి ఏమైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిని ఎవరూ రక్షించలేరు. శారీరక సుఖం చాలా ప్రమాదకరమైంది, శారీరక మమకారం కూడా చాలా ప్రమాదకరమైంది. శరీరాన్ని సుఖపెట్టాలి అనే భావన ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, అందుకోసం పుష్కలంగా వనరులు కావాలి. ఇంద్రియాలు ఉద్రేకపడుతూ ఉంటే వాటిని సంతృప్తిపరచాలనే భావన ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనిషి విపరీతంగా ప్రపంచంలో వెంపర్లాడుతూ ఉంటాడు. కాబట్టి బాహ్యముఖ ప్రయాణానికి మూల కారణం ఏంటి? జ్ఞానేంద్రియాలు. సంస్కారాల మోతాదు పెరగటానికి మూల కారణం ఏంటి? కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించడం ప్రారంభించగానే మనసు కర్మేంద్రియాలను కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. కర్మల ద్వారా కలిగేటటువంటి అనుభవాలు శాశ్వతంగా ఉండిపోతాయి. కాబట్టి సమాచారం కరిగిపోతుంది కానీ అనుభవం తొందరగా కరిగిపోతుంది. అందువల్ల సమాచార సేకరణలో కీలక పాత్ర పోషించేటటువంటి జ్ఞానేంద్రియాలు కర్మల ద్వారా అనుభవాలను పెంచుకోవటానికి ఉపయోగించబడేటటువంటి కర్మేంద్రియాలు జీవుడిని బలోపేతం చేస్తూ ఉంటాయి. జీవుడు బలోపేతం అయ్యాడంటే అహంకారం కూడా బలోపేతం అవుతుంది. అహంకారం బలోపేతమైందంటే మనిషి తన చుట్టూ సొంత ప్రపంచాన్ని నిర్మించుకొని, సృష్టించుకొని అందులోనే బందీ అవుతాడు. కాబట్టి ఇప్పుడు మేధావులంతా బందీలు అవుతున్నారు, బానిసలు అవుతున్నారు, సొంత ప్రపంచంలో ఇరుక్కొని పోతున్నారు, దానిని దాటి బయటకు రాలేకపోతున్నారు. ఆ ప్రపంచాన్ని కాపాడుకోవడం కోసం శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నారు. ఆ ప్రపంచంలోకి వేరే వాళ్ళని అనుమతించరు. వాళ్ళు ఆ ప్రపంచం దాటి బయటికి రారు, వాళ్ళు ఆ ప్రపంచాన్ని దాటి బయటికి రారు. కాబట్టి లోపం ఎక్కడ జరుగుతుందో మీరు ఆలోచించండి. శారీరక ఇంద్రియ మట్టాలే కీలక పాత్రను పోషిస్తున్నాయి. శారీరక మట్టం కన్నా ఇంద్రియ మట్టం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది.
అటువంటి ఇంద్రియ మట్టమే ప్రాణమయ కోశానికి సంబంధించింది. కాబట్టి ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసుకోవాలంటే మార్గం ఏంటి? అంతరంగం శుద్ధి కావాలి. అంతరంగం శుద్ధి కావాలంటే మార్గం ఏమిటి? పరిపూర్ణ జ్ఞానం కావాలి. భౌతిక ప్రపంచం ద్వారా లభించేటటువంటి జ్ఞానం మొత్తం కూడా భౌతిక జ్ఞానం, మిథ్యా జ్ఞానం, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం. అది బంధాలను బలోపేతం చేస్తుంది. అది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి జీవితాన్ని గురించి ఒక్కసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మానవ జీవితంలో, జీవన విధానంలో, దైనందిన కార్యక్రమాలలో ఇంద్రియాల పాత్ర చాలా కీలకమైంది. ఇంద్రియాలను జయించగలిగినటువంటి వ్యక్తులకి విశ్వం మొత్తం అవగాహన అవుతుంది, అనుభవంలోకి వస్తుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి మూలాధార స్వాధిష్టాన చక్రాలకే పరిమితం అవుతాడు. అతని జీవితం అన్ని విధాలా అబాసుపాలవుతుంది. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో ఏం జరిగిందో మీరు ఒక్కసారి గమనించండి. మనిషి శారీరక ఇంద్రియ మట్టాలను సంతృప్తిపరిచే విధంగానే కార్యక్రమాలను కొనసాగించాడు. అవే ముఖ్యం అనుకున్నాడు. మానవత్వాన్ని కోల్పోయాడు. దానవత్వాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. ఎప్పుడైతే దానవత్వం ప్రకోపిస్తూ వచ్చిందో మానవత్వం కనుమరుగైంది. మనిషి జంతువుల కన్నా, వృక్షాల కన్నా హీనంగా తయారయ్యాడు. కారణం ఏమిటి? ఇతర జంతువులన్నీ కూడా ఇంద్రియాలను కేవలం ఫలవంతమైన సంతానం కోసం మాత్రమే వాడుకున్నాయి. అవి ప్రకృతికి అనుగుణంగా జీవించాయి, ప్రకృతిలో మమేకమయ్యాయి, ప్రకృతికే సంతానాన్ని అందించాయి. చివరికి ఆ ప్రకృతిలోనే కలిసిపోయాయి. కానీ మనిషి ఏమయ్యాడు? సొంత తెలివిని ఉపయోగించాడు. శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితమయ్యాడు. అందుకోసమే అనూహ్యంగా వస్తు ఉత్పత్తిని పెంచుతున్నాడు. ఆకర్షణీయమైనటువంటి వస్తువులను తయారు చేస్తున్నాడు. ప్రపంచ సమాచారం మొత్తం సేకరించబడుతుందంటే ఇంద్రియాలు ఎంత ఉద్రేకపడుతున్నాయో మీరు ఆలోచించండి. ఇవాళ 4 అంగుళాల సెల్ ఫోన్లోనే ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. కానీ ఆ సెల్ ఫోన్లో ఎటువంటి వార్తలు ప్రసారం అవుతున్నాయో, చూపించబడుతున్నాయో మీరు ఆలోచించండి. మొత్తం నెగిటివ్ సమాచారమే, మొత్తం చెడు సంస్కారాలను పెంచే సమాచారమే. ఆ సమాచారం ప్రవేశిస్తుందంటే దానికోసం ఇంకా ఆరాటం పెరుగుతూ ఉంటుంది. ఇవాళ విద్యార్థి దశ నుండే ఇంద్రియాలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. మానవ జీవితం సమూలంగా కలుషితమైంది. మానవుణ్ణి మంచి మార్గం వైపుకు మళ్లించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందువలన? చెడు సమాచారాన్ని వెలికి తీయటం కష్టం. చెడు సమాచారం లోపలకు ప్రవేశించకుండా ఆపటం కూడా కష్టమే. మానవ మేధస్సులో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే అది చెడు వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. చెడు సమాచారం కోసం పరితపిస్తూ ఉంటుంది. చెడుని ఇంకా పెంచుకుంటూ ఉంటుంది.
చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది. అటువంటి చెడు అంతరంగంలో ఉన్నప్పుడు మనిషి మానవత్వంతో జీవించలేడు. దానవత్వాన్ని పెంచుకుంటూ ఉంటాడు, దానవత్వాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు, దానవత్వానికి బానిస అవుతాడు. దానవత్వం ఎక్కువగా ఉందంటే బాహ్యముఖ ప్రయాణం విపరీతంగా పెరుగుతుంది. బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుందంటే మనిషి తనను గురించి తాను తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే ఆధ్యాత్మికత సమూలంగా వైఫల్యం చెందుతుంది. చాలామంది అంటూ ఉంటారు, భవిష్యత్తులో ఏదో సత్యయుగం రాబోతుంది, మనుషులంతా మారిపోతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మనుషులు మారిపోవటం కాదు, మాడిపోతారు, రాలిపోతారు. జనాభా గణనీయంగా పడిపోతుంది, జనాభా గణనీయంగా పడిపోతుంది. మనుషులు పూర్తిగా విలవెల్లాడిపోతారు, అయోమయంలో పడతారు, గందరగోళంలో పడతారు. ఇప్పుడు ఆ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి, మీరు గమనించండి. కాబట్టి ప్రకృతే మనిషిని శిక్షిస్తుంది, ప్రకృతే మనిషిని భక్షిస్తుంది, మంచి వాళ్ళను రక్షిస్తుంది, చెడ్డవాళ్లను శిక్షిస్తుంది. ఆ ప్రకృతిలోనే కలిపురుషుడు ఉన్నాడు. కలికి అవతారం ఎక్కడి నుంచో రాలేదు, ప్రకృతే కలిపురుషుడిగా రూపాంతరం చెందుతాడు. అటువంటి ప్రకృతి చేత రక్షించబడాలంటే ప్రకృతికి అనుగుణమైన జీవన విధానాన్ని కొనసాగించాలి. ప్రకృతికి అనుగుణమైన జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఇంద్రియాలను అదుపు చేసుకోగలగాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించగలగాలి, ఇంద్రియాలను పరిమితంగా ఉపయోగించుకోవాలి. అంతరంగం కలుషితం కాకుండా జ్ఞానేంద్రియాలను అదుపు చేయాలి. ఇదంతా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక. ఎవరైతే ఈ ప్రణాళికను అనుసరిస్తూ ఆచరించగలుగుతారో వాళ్ళు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. కాబట్టి బిడ్డలారా, మీరు కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఇంద్రియాలను అదుపు చేసి శారీరక మమకారం నుండి సుఖవంతమైన సులభతరమైన జీవితం నుంచి బయటపడి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.